మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సి పరీక్ష కేంద్రాల్లోకి 9 గంటల వరకే అనుమతి, 90 నిమిషాల ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశం, హాల్ టికెట్తో పాటుగా ఫోటో గుర్తింపు కార్డు తీసుకువెళ్ళాలి. ఫోటో గుర్తింపు కార్డు అంటే ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఏదో ఒక ఐడి కార్డు అయితే ఉంటుంది కదా, ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, లేదంటే మీ దగ్గర ఏదైనా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్కి సంబంధించి కానివ్వండి, ఇక్కడ ఫోటో గుర్తింపు కార్డు తీసుకువెళ్ళాలని చెప్పేసి చాలా క్లారిటీగా ఇచ్చున్నారు. డిఎస్సి కన్వీనర్ రెడ్డి కృష్ణారెడ్డి వెల్లడి. ఉదయం సెషన్లో పరీక్ష రాసే వాళ్ళని 9 గంటలలోపు అనుమతిస్తారు, 9 దాటితే అనుమతించరు. మధ్యాహ్నం సెషన్లో పరీక్ష రాసే వాళ్ళకి సంబంధించి 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు, 2 దాటిందంటే అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లోకి 90 నిమిషాల ముందు నుంచి అనుమతిస్తారంటూ కూడా మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేస్తున్నారు. జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు పరీక్షలు అయితే కొనసాగనున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల బయోమెట్రిక్ నమోదు, కంప్యూటర్ ఆన్ చేయడం లాంటి ప్రక్రియలు ఉన్నందున వీలైనంత త్వరగా కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డును కేంద్రాలకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టడీ మెటీరియల్ తీసుకువెళ్లడం నిషేధమన్నారు. ఏపీలో మొత్తంగా 137 పరీక్ష కేంద్రాలు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలన్నింటిలో కలిపి మొత్తంగా 17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 16,347 పోస్టులకు సంబంధించి 3,36,305 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసినట్లు, అభ్యర్థుల సహాయం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్లు కనీసం రెస్పాండ్ కాని పరిస్థితి అని చెప్పేసి అభ్యర్థులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి నేటి నుంచి మెగా డిఎస్సికి సంబంధించిన పరీక్షలు. ఒక రోజులో 40 మంది పరీక్ష రాసే అవకాశం ఉందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఉదయం సెషన్ అదేవిధంగా మధ్యాహ్నం సెషన్లో కలిపి 40,000 మందికి పరీక్ష రాసే అవకాశం ఉంటుందంటూ కూడా ఒక పాయింట్లో మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి టెట్ ఉండదు కనుక డైరెక్ట్గా 100 మార్కులకి పరీక్ష అయితే నిర్వహిస్తారు. 100 మార్కులకి 200 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. మిగిలిన స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి, ఎస్జిటీలకు సంబంధించి, టీజీటీలకు సంబంధించి కూడా 160 ప్రశ్నలు 80 మార్కులకి పరీక్ష అయితే జరుగుతుంది. ఓన్లీ మనకి ఎవరైతే టెట్ లేని పోస్టులకు సంబంధించి 100 మార్కులకి 200 ప్రశ్నలకి ఎగ్జామ్ అయితే ఉంటుందంటూ కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ 80 మార్కులకి డిఎస్సికి సంబంధించిన పరీక్ష జరిగితే మిగిలిన 20 మార్కులకి సంబంధించి ఆల్రెడీ మీరు టెట్లో స్కోర్ చేసిన మార్కులు ఏవైతే ఉన్నాయో అవి వెయిటేజ్ కింద యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీని గురించి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ అంశంపై అవగాహన ఉండే ఉంటుంది. టెట్లో మీకు 75 మార్క్స్ వచ్చినట్లయితే 20 మార్క్స్ గాను 10 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. మీకు టెట్లో 100 వస్తే 13.33, మీకు టెట్లో 125 వస్తే 16.67, మీకు టెట్లో 150 అవుట్ ఆఫ్ 150 వస్తే చాలామందికి నార్మలైజేషన్ వల్ల కొద్దిమంది అభ్యర్థులు 150 అవుట్ ఆఫ్ 150 కూడా స్కోర్ చేశారు. నార్మలైజేషన్ పుణ్యమని వీళ్ళకి 20 మార్క్స్ గాను 20 మార్క్స్ కూడా వెయిటేజ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. నార్మలైజేషన్ పుణ్యమాని గతంలో 150కి పైగా స్కోర్లు వచ్చినాయి. 150 మార్కులకి ఎగ్జామ్ జరిగితే 150కి పైగా 151 కూడా మనకి రిజల్ట్ వచ్చింది. 152 మార్కులు కూడా రిజల్ట్ రావడం జరిగింది. ఈ విధంగా 150 అవుట్ ఆఫ్ 150 స్కోర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఎవరు కూడా కంగారు పడవలసిన పని లేదు. వీళ్ళకి టెట్లో వెయిటేజీ 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. టెట్లో గతంలో ఏ విధమైన నార్మలైజేషన్ ఫార్ములా ఉండేదో ఇప్పుడు డిఎస్సికి సంబంధించి కూడా అఫీషియల్ వెబ్సైట్లో జిఓస్లో అదే నార్మలైజేషన్ ఫార్ములాని అయితే పెట్టారు. కనుక ఎవరికైతే పేపర్ బాగా కష్టంగా వచ్చి ఆ పేపర్ని మీరు బాగా అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి నార్మలైజేషన్ వల్ల అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇక పేపర్ ఈజీగా వచ్చిన వాళ్ళకి సంబంధించి అభ్యర్థులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బెస్ట్ మీరు ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి, నార్మలైజేషన్ వద్దనే డిమాండ్స్ని ప్రభుత్వం లెక్క చేయలేదు. కాబట్టి మొండిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అభ్యర్థులు మీ బెస్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. మీ హార్డ్ వర్క్కి లక్ అనేది కూడా ఇక్కడ 20% అవకాశం ఉంది. లక్ కూడా మీకు ఖచ్చితంగా ఫేవర్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరికైతే పేపర్ ఈజీగా వచ్చిందో వాళ్ళు అన్లక్కీ పర్సన్స్ కింద చెప్పుకోవాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి పరీక్షలు 90 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రాలకు అనుమతి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అంటే ఉదయం సెషన్ వాళ్ళని 9 గంటల వరకు అలౌ చేస్తారు, మధ్యాహ్నం సెషన్ వాళ్ళని 2 గంటల లోపు అలౌ చేస్తారని చెప్పేసి కూడా క్లారిటీగా ఇచ్చున్నారు. 90 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారంటూ కూడా ప్రతి న్యూస్ పేపర్లో మనకి మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ కథనాలే పబ్లిష్ కావడం జరిగినాయి. సహాయం కోసం అభ్యర్థులు ఈ హెల్ప్ లైన్ నెంబర్లను అయితే కాంటాక్ట్ చేయొచ్చు అంటూ కూడా ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చున్నారు. ఇవి ఎంతవరకు వర్క్ అవుతున్నాయి అనేది మీకున్న డౌట్స్ అన్ని కూడా ఒకే రోజు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఒకే రోజు ఈ డిఎస్సికి సంబంధించిన ఎస్జిటి పరీక్ష వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఒకే రోజు డిఎస్సి పరీక్ష, పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, దానికి సంబంధించి కూడా ఒకే రోజు పరీక్షలు పడుతున్నాయి. కనీసం ఈ ముఖ్యమైన సమస్యకు సంబంధించి డిఎస్సి కన్వీనర్ పత్రికా ప్రకటన ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. అసలు అంశాన్ని ప్రస్తావించకుండా అనవసరమైన అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు.
హెల్ప్ లైన్ వాళ్ళు డిఎస్సికి సంబంధించిన పరీక్ష తేదీలు మార్పు చేయడానికి అవకాశం ఉండదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఈ విధంగా చేయడం వల్ల ఎన్టీపీసీ పరీక్షను లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి దిశ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సికి రెడీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. మీ హాల్ టికెట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే నామినల్ రోల్తో సరి చూసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా ఒక పాయింట్లో మనకి మెన్షన్ చేస్తున్నారు. గత డిఎస్సీలతో పోల్చుకుంటే పోటీ అనేది చాలా తక్కువగానే ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ట్రై యువర్ లెవెల్ బెస్ట్. గతంలో పోస్టులు లేవు, పోటీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పోస్టులు ఉన్నాయి. అప్లై చేసిన వారి సంఖ్య గతంతో పోల్చుకుంటే తక్కువగానే ఉంది. చాలామంది జిల్లాల వారీగా, రిజర్వేషన్ల వారీగా, రాష్ట్ర వారీగా ఎన్నెన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఎస్సీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, బీసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్నీ మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన వివరాలు అనేవి ఖాళీలకు సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. గైస్, మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్ అనేవి, ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అనేవి, ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి లైవ్ ఎగ్జామ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా మీరు క్విక్ రివిజన్ కింద యూజ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు పరీక్ష రాస్తున్న అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.